సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన దుబాయ్లో మృతి చెందిన బెజ్జంకి గల్ఫ్ కార్మికుడి మృతదేహం స్వగ్రామానికి శుక్రవారం చేరుకుంది. ఈ నెల 11న అనారోగ్య కారణంగా దుబాయ్లో మృతి చెందిన బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన ఉమ్మాడి రామచంద్ర మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు గల్ఫ్ కార్మికులు తీవ్రంగా కృషి చేశారు. ఈ మేరకు దుబాయ్లో పనిచేస్తున్న మండలానికి చెందిన కార్మికులు ఇక్కడి అధికారులతో సమన్వయం చేసి అవసరమైన ఏర్పాట్లు చేశారు. గల్ఫ్ కార్మికుల సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు తిరుపతి గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం రామచంద్రంకు భార్య, 2 కూతుళ్లు ఉన్నారు. కుటుంబం ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతుండటంతో గల్ఫ్ కార్మికులు స్థానిక ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గల్ఫ్ దేశాలలో పనిచేసే కార్మికులు మృతి చెందితే 5 లక్షల రూపాయల పరిహారం అందిస్తుందని, ఆ సహాయం ఈ కుటుంబానికి కూడా త్వరితగతిన అందించేందుకు కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ కార్మికుల సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు శంకర్, జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు లింగాల బాబు, సంగారవి, బెజ్జంకి మాజీ సర్పంచ్ రావుల నరసయ్య తదితరులు పాల్గొన్నారు. GWAC ఇంటర్నేషనల్ కమిటీ ఉపాధ్యక్షుడిని, మరి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు శంకర్, మరి అదేవిధంగా మన మాజీ జిల్లా ఉపాధ్యక్షులు లింగాల బాబు గారు, మరి ఇక్కడ మాజీ సర్పంచ్ గారు కూడా ఈ యొక్క డెడ్ బాడీ తేవడానికి చాలా సహకరించిండు. మరి అదేవిధంగా ఇక్కడ రవీణ గారు కూడా ఉన్నాడు, గల్ఫ్ కార్మికుడే. మరి ముఖ్యంగా ఈ యొక్క డెడ్ బాడీ తేవడానికి చాలా మట్టుకు ఇక్కడి కాగితాలు కానీ, పేపర్ వర్క్ కానీ ప్రతి విషయం కూడా మాకు ఎంతో సహకారాలు అందించుకుంటూ నరసన్న గారు, మరి నేను కూడా నరసన్న గారు ఏ టైంలో కానీ ఫోన్ చేసినా కానీ అన్న ఇది ఇట్లుంటుంది, ఈ రకంగా పోతే మనకు తొందరగా డెడ్ బాడీ రావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పడంతోనే మరి ఎంతో సహకారం ఇచ్చినటువంటి నరసన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క డెడ్ బాడీ తెప్పించడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.